వెల్కమ్ టు AP19 న్యూస్. సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ అనంతపురం జిల్లాలో కొనసాగింది. సంజీవపురం నుంచి ప్రారంభమైన యాత్ర రాఘోపల్లి గ్రాస్, బత్తులపల్లి, రామాపురం, మలకవేముల మీదుగా కొనసాగింది. కదిరిలో ముస్లింలతో ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొంటారు. రాత్రికి చీకటిమానిపల్లిలో బస చేస్తారు. విజయవాడ పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజరాజేశ్వరిపేటలో ఆయన సోమవారం మాట్లాడుతూ ఫ్లైట్స్లో దిగే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారని అన్నారు. నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయి కూడా తెలియదు అని ఆయన ఎద్దేవా చేశారు. ముస్లింలు, బీసీలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సుజనాకి ఎలా సీటు ఇచ్చారు అని ప్రశ్నించారు. 3 సంవత్సరాల కేంద్ర మంత్రి, ఆ రోజు ఏమీ చేయలేని వ్యక్తి వాళ్ళు చేస్తాడంటే మనం నమ్ముతామా? ఒక అపర కుబేరుడు, ప్రత్యేక విమానంలో తిరుగుతాడు, మనకు అందుబాటులో ఉండడు. ఈ ప్రాంత ప్రజలకి ఎప్పుడు కూడా ఆయన కలిసే అవకాశం దొరకదు. ఓట్లు వేయించుకుంటాడు, మాయమైపోతాడు. ఎందుకంటే ఢిల్లీలోనూ ఎక్కడో ఆయన వ్యవహారాలు ఆయన చేసుకోవడానికి ఈ మార్గం ఎంచుకున్నాడు ఆయన. ఆ సంగతి అందరికీ తెలుసు. 3 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉండి ఈ కనీసం ఈ వెస్ట్ నియోజకవర్గం కాదు, ఈ విజయవాడ పార్లమెంట్కి కానీ ఈ రాష్ట్రానికి కానీ నీ వల్ల ఒక్క రూపాయి ఉపయోగం ఉందా, ఒక రూపాయి పని రాష్ట్రాన్ని చేసామని నేను సుజనా చౌదరి గారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాను. దానికి సమాధానం చెప్పాలి ఆయన. సచివాలయం వాలంటరీ వ్యవస్థ లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని అన్నారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నీతిమాలిన రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. వాలంటరీ వ్యవస్థపై ఈసీకి ఫిర్యాదు చేసింది చంద్రబాబు వర్గవారు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చే విధంగా ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇస్తారని తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి ఆయన సామాజిక వర్గం చెందినటువంటి ఒక వ్యక్తితో పిటిషన్ పెట్టించి ఈ యొక్క వాలంటీర్స్ వాళ్ళు సేవల్ని రాబోయేటటువంటి కాలంలో 3 నెలల కాలం అందించకూడదు అన్నటువంటి నిబంధన విధించడం జరిగింది. అంటే మీకు ఎంత ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు అన్నటువంటిది మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డోర్కి వెళ్ళి వాలంటీర్స్ ఇవ్వలేరు. మనం అధికారం మళ్ళీ తిరిగి ఎలక్షన్ అయిన తర్వాత మనం ఏదైతే ప్రజలకి, పేద బడుగు బలహీన వర్గాలకి మనం సేవ చేసేటటువంటి వ్యవస్థలను నిర్మించామో, వాలంటీర్ వ్యవస్థల్ని, వాటిని తిరిగి పునరుద్ధరిస్తాం. ఇంకా మెరుగైనటువంటి సేవలు మీ అందరికీ కూడా అందిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మచిలీపట్నంలో వాలంటీర్లు మూకముడి రాజీనామాలు చేశారు. పెన్షన్ల పంపిణీకి ఈసీ వారికి దూరం పెట్టిన నేపథ్యంలో ఇలా రాజీనామాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కొంతమంది రాజకీయ నాయకులు తమ సేవలను, రాజకీయాలను ఆపాదించి ఈసీకి ఫిర్యాదు చేశారని, దీంతో తాము మనస్తాపానికి గురై రాజీనామాలు చేస్తున్నామని వాలంటీర్లు పేర్కొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటి వరకు 1000 మంది రాజీనామాలు చేసినట్లు సమాచారం. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు, ఎలక్షన్ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదు పట్టుబడింది. సరైన రసీదులు లేకపోవడంతో 3 వ్యక్తుల నుంచి 1.30 కోట్ల డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ పురుషుడితో పాటు 2 మహిళలను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. వాళ్ళు 2 వైపుల నుంచి వెహికల్ చెకింగ్ చేయగా నిన్న తాడిపత్రి బస్టాండ్ దగ్గర, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 3 వ్యక్తులు, ఒక జెంటు, 2 లేడీస్ అనుమానంగా తిరుగుతుంటే పోలీసు వారిని చూసి వారు పారిపోతుండడానికి ప్రయత్నిస్తే పట్టుకోవడం జరిగింది సిబ్బంది సహాయంతో. వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 1,31,35,750 రూపాయలు నగదు గుర్తించడం జరిగింది. దాని మీద వెరిఫై చేస్తే ఏ విధమైన దానికి సంబంధించి బిల్లులు లేకపోయేసరికి వాళ్ళని కస్టడీలో తీసుకుని వాళ్ళ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాలంటీర్లపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీ కోడూరు మండలంలో పర్యటించిన ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వాలంటీర్లతోనే అంతా అయిపోతుందని సీఎం జగన్ అనుకుంటున్నారని అన్నారు.
తాను పార్టీ మారడానికి ముఖ్య కారణం నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడమేనని అన్నారు. ఇసుక, మద్యం పాలసీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వాలంటీర్లే సర్వమంత్రం, వాలంటీర్లతోనే అన్నీ జరిగిపోతాయని ఒక ముఖ్యమంత్రి గారి నమ్మకంతో ఏవైతే కార్యకర్తలు, నాయకులు ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటారో ఆ వ్యవస్థ అంతా నీరు గారిపోయింది. నేను నా నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు ఇవ్వలేదనేదే నా ప్రధానమైనటువంటి కారణం నేను పార్టీలోంచి బయట రావడానికి. ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండాలని, సారా, లిక్కర్, గంజాయి వంటి రవాణా చేస్తే కేసు నమోదు చేస్తామని కోరుకొండ డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం కోరుకొండ డీఎస్పీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత 610 లీటర్ల సారా పట్టుకున్నామని, 23 లీటర్ల లిక్కర్ బాటిల్స్ సీజ్ చేశామని తెలిపారు. గంజాయితో 2 వ్యక్తులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. డిపిఎల్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సంబంధించి 7 కేసులు బుక్ చేశాం. 23 లీటర్లు సంబంధించిన వర్త్ రూపీస్ 23 లీటర్లకి బాటిల్ సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఎన్డీపీఎస్ కూడా గంజా వచ్చేసి ఒక కేసు పట్టుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి 23 కేజీ. ఉయ్యూరులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉయ్యూరు 1 టౌన్ ఎస్ఐ గణేష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు రిక్షాలో మద్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి చేశామన్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 51 మద్యం బాటిళ్లను గుర్తించి సీజ్ చేశామన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ఆయన చెప్పాడని కాదు చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారిపై విజయ బ్యాంక్ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న 2 యువకులను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడగా స్కూటీపై వెళ్తున్న 2 ఒక యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన యువకుడు ఎన్టీఆర్ కాలనీకి చెందిన రామకృష్ణగా గుర్తించారు. చీరాల జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అక్కయ్యపాలెం నుంచి పాపాయపాలెంకు ఒక ట్రాక్టర్ కూలీలతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అధిక వేగం కారణంగా ట్రాక్టర్ రెక్కలు ఊడడంతో వాటి మీద కూర్చున్న కూలీలు జారిపడగా 4 గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.